సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అసలే ఎండాకాలం, బయటకు వస్తే ఖచ్చితంగా గొంతు తడుపుకోకుండా ఉండలేని పరిస్థితి. ఇటువంటి సిచ్యువేషన్స్లో డయాబెటీస్ పేషెంట్స్ కావచ్చు, లేకపోతే నాన్ డయాబెటీస్ కావచ్చు, ఎవరైనా కానీ ఏం తాగొచ్చు, ఏం తాగకూడదు, ఏది తాగితే ఎంతవరకు సురక్షితం, ఎంతవరకు మంచిది కాదు అన్న కన్ఫ్యూజన్లో సర్లే ఫస్ట్ అయితే గొంతు తడుపుకుందాం, తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన అడిగితే ఆయన ఏదో ఒక మందుల చిట్టి రాసిస్తారులే, దాన్ని బట్టి క్లియర్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో ఈ అన్ని డౌట్స్కి సంబంధించి డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళే లోపే మన దగ్గర ఒక డాక్టర్ గారు ఉన్నారు, కిరణ్ గారు. మనందరికీ బాగా తెలుసు ఆయన గురించి. కొన్ని మంచి విషయాలు ఎంత బాగా చెప్తారు, ఆ మంచి విషయాలు కొన్ని కఠినంగా కూడా చెప్తారు. ఫాలో అవుతామా అవ్వమా అనేది సెకండరీ. చాలామంది ఫాలో అయ్యి సక్సెస్ఫుల్గా హ్యాపీగా వారి లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. ఎంతోమంది సెలబ్రిటీస్కి ఆయన కౌన్సిలింగ్ ఇవ్వడం కావచ్చు, ట్రీట్మెంట్ ఇవ్వడం కావచ్చు, చాలా విషయాల్లో వాళ్ళు కూడా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు నాకు వచ్చిన డౌట్స్ మీకు కూడా వచ్చే ఉంటే ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే కిరణ్ గారు. నమస్తే మ్యామ్. ఎండాకాలం హైదరాబాద్లో ఎలా ఉన్నా మన ఆంధ్రాలో ఇంకా ఎక్కువ ఉంటాయి. అవునండి. రాజమండ్రి పరిసర ప్రాంతాలకు ఒకసారి మనం వెళ్తే జనరల్గా షూట్స్ కోసం అది వెళ్తూ ఉంటాం. ఆ సెంటర్లో దేవి చౌక్ సెంటర్లో కావచ్చు, లేకపోతే శ్యామల థియేటర్ సెంటర్లో కావచ్చు, మనం ఎక్కడైనా నుంచున్నామో అనుకుంటే కొంచెం ముందుకెళ్తే అక్కడ మనకి మంచి రాజమండ్రి రోజ్ మిల్క్ కనిపిస్తూ ఉంటుంది. మంచి కోవా వేసి ఇస్తాడు, లేకపోతే ఉత్తి రోజ్ మిల్క్ ఇస్తాడు. వద్దులే స్వీట్, మన డయాబెటీస్ కదా, ఇటు కొబ్బరి బొండం ట్రై చేద్దాం అనుకుంటాం. ఆ కొబ్బరి బొండం కూడా మనకి రెగ్యులర్గా కాకుండా మంచిగా మిక్సీలో వేసి షుగర్ వేసి ఇంకా ఏవేవో మిక్స్ చేస్తాడు, చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది. ఇది తాగాల, ఇవన్నీ వద్దులే. కానీ మన తాతల కాలం నాటి గోలీ సోడా తాగుతూ ఇది బెటర్ అనుకుంటాం. ఆ గోలీ సోడాలో కూడా ఆరెంజ్ గోలీ సోడా, ఇంకా వేరియస్ టేస్ట్లు డిఫరెన్స్ చాలా ఉన్నాయి. గోలీ సోడా బెటర్ ఏమో అని అనుకుంటూ ఉన్నాం. ఇంకో పక్కకి వెళ్తే జ్యూస్లు, క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్, ఇదేదో హెల్తీగా ఉంది కదా, బాగుంది, ఇదే బెటర్ ఏమో అనుకుంటున్నాం. తిప్పి ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ లాస్ట్కో డౌట్, ఇవన్నీ సేఫేనా, ఐస్ మంచిదేనా, షుగర్ వేస్తాడా, పోనీ నాన్ షుగర్ అనే చెప్తాం, షుగర్ వద్దని చెప్తాం. కానీ అందులో వాడు టేస్ట్కి ఏం వేస్తాడు, తాగాలా వద్దా, సరే ప్రస్తుతానికి కదా తాగేద్దాంలే, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే ప్రతి ఒక్కల మైండ్ సెట్లో థర్డ్ థాట్ కావచ్చు, లేకపోతే సెకండ్ థాట్లో కూడా ఇది ఖచ్చితంగా అందరికీ తిరిగేదే ఆలోచన. కరెక్టే మేడం, కరెక్టే. ఈవెన్ మీరు చాలా న్యాచురల్గా మీరు క్వశ్చన్ అడిగారు. ఇంకా మీరు అడిగినవి ఏంటంటే, మామిడి పండ్లు కట్ చేసి వాటిల్లో మళ్ళీ షుగర్ వేసి ఐస్ వేసి ఇచ్చే జ్యూసులు ఉన్నాయి. సమ్మరు వాటర్ మెలన్ జ్యూసు, మస్క్ మెలన్ జ్యూసు, లస్సీ, అవును, షుగర్ వేసి ఇవన్నీ ఉన్నాయి. ఇంకా అవును. ఇంకొకటి మీరు అడగంది, అక్కడ బటర్ మిల్క్ కూడా దొరుకుతుంది, అది అడగలేదే? అవును కదా. అక్కడ మామూలుగా ఇంకొక కొబ్బరి బొండం వాడు డైరెక్ట్గా కట్ చేసి ఇచ్చేస్తున్నాడే. అవును. దాంట్లో వాడు గ్లూకోజ్ వేసి ఐస్ వేసి మిక్సీలో వేసి లేకుండా కూడా ఇస్తున్నాడే. అవును. ఇంకొక వైపున చలివేంద్రం జస్ట్ మంచి కుండలు పెట్టి ఉచితంగా నీళ్లు ఇస్తున్నారుగా, అది ఎందుకు మనకు కనపడలేదు? కనపడింది, గుర్తించలేదు. సో దయచేసి, సో నేనేదో డైలాగ్ డెలివరీ చేయట్లేదండి, రియాలిటీలో మాట్లాడుతున్నా. ఇప్పుడు నిజంగా ఒక వ్యక్తి రిక్షా దొక్కుతూ 60 కిలోలు మంచి ఎండన పాపం నీరసం వస్తుంది, అతనికి తాగాలనుకున్నాడు. ఓకే, ఆయనకి ఏది నచ్చితే దాగనిండండి, నో కమెంట్. ఇప్పుడు మనం ఒక మంచి ఇన్నోవా లేదా ఫార్చునర్లో దిగాం, మంచిగా ఏసీ కింద పని చేసుకుంటూ దిగాం. ఆ కారు దిగి ఆ షాప్కి వెళ్ళే లోపు ఎండ భరించలేకున్నాం. పైగా డయాబెటీసు, పైగా పెద్ద పెద్ద మాత్రలు ఇన్సులిన్ వేసుకుంటూ ఉండిండొచ్చు, లేదా పోనీ డయాబెటీస్ లేదులే, ప్రీ డయాబెటిక్, కానీ ఒబేస్ లావుగా ఉన్నాం. పోనీ ప్రీ డయాబెటిక్ కూడా కాదు, నాన్ డయాబెటిక్ అండి. ఇటీవల అన్ని టెస్టులు చేసాం, డాక్టర్ కూడా షుగర్ లేదు బేటా, నువ్వు పోనైనా అన్నాడు. కానీ ఓవర్ వెయిట్లో ఉన్నాక. సో దయచేసి వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో షుగర్ కలిపిందైనా, బెల్లం కలిపిందైనా, గ్లూకోజ్ కలిపిందైనా వద్దు సార్. పోతే పోయిందిలే సార్, మేము మంచి నిమ్మకాయ సోడా, మంచి ఉప్పు వేసుకొని తాగుతాం సార్, అయినా వద్దు. సాల్ట్ కూడా మనకు మంచిది కాదు ఒబేసిటీకి. సాల్ట్ ద్వారా కూడా మళ్ళీ మనకు ఫైనల్గా అది షుగరు, బీపీ, కొలెస్ట్రాల్కి దారితీస్తుంది.
కొత్తగా మార్కెట్లో జీరా సోడాలు వచ్చినాయి సార్, టేస్ట్ బాగున్నాయి. బాగున్నాయి. ఐ 100% అమ్మ మార్కెట్ అనేది ఎవరు బతుకుదేరు వాళ్ళది. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. ఇక్కడ మనం ఎవరిని కమెంట్ చేయట్లేదు, ఎవరి దారి వాళ్ళది. ఇప్పుడు ఉదాహరణకి రోస్ మిల్క్ గురించి మాట్లాడాం. మంచి రోస్ మిల్క్, ప్రోటీన్, అందులో కోవా వేస్తున్నాడు, ప్రోటీన్, మంచి ఫ్యాట్, కరెక్టే. బట్ అక్కడ మనకి టేస్ట్ బడ్, నాలికను తృప్తి పరచకపోతే ఆహారం ఆరోగ్యమైందేనా పొట్లకి ఎలా పోతుంది? ఈడు ఒకటి బ్రోకర్ ఒకటి తయారైనాడు కదా, ఈ చక్కెర, ఈ ఉప్పు, ఈ నూనె అనేవాళ్ళు థర్డ్ పార్టీ. థర్డ్ పార్టీ. సో అంటే ఈయన కలిపితే కానీ మన నాలుగు ఈరోజు అంగీకరించట్లేదే. సో మళ్ళీ మనందరం భారతీయులం, మన దేశం అంటే మనకందరికీ ఇష్టం. 150 ఏళ్ల క్రితం వెళితే మనం అంటే మనం ఆ లైఫ్ మనం రియల్గా చూడలేదు, బట్ చెప్పినటివన్నీ విన్నాగా. అమ్మమ్మలు, వాళ్ళ అమ్మమ్మలు, జేజమ్మలు అందరూ మనకు చెప్పుకుంటూ వచ్చారుగా. ఒక మరచెమ్ము ఎక్కడికన్నా వెళ్తూ ఉంటే ఆ రోజులు ఎంత దూరం వాళ్ళు నడిచి వెళ్ళేవారు. ఒక ఊరి నుంచి ఒక ఊరికి దాదాపు 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు నడకదారిని వెళ్ళేవారుగా. ఆ రోజు కూడా ఎండ ఉండేదేగా. మరి ఎలా వెళ్ళగలిగారు వాళ్ళు? ఆ దారికి ఎంత నీళ్ళు అవసరం కూడా వాళ్ళకి తెలుసు. పెద్దవాళ్ళు చెప్పేవారు, ఒరే ఆ ఊరు వెళ్తున్నావా నాన్న, అయితే ఇన్ని నీళ్లు పట్టుకెళ్ళు, దారిలో దొరకవు, లేదా వెళ్ళే దారిలో ఒక చోట నీళ్లు దొరుకుతాయి, అక్కడ ఆగి మళ్ళీ నీళ్లు దాగు, లేదా మజ్జిగ దాగు, లేదా అంబలి దాగు, అంటే ఇవి తినకండిరా, అవి తిన్నారంటే మీరు ప్రయాణం పూర్తి చేయలేరు. ఎందుకంటే వీడు మంచిగా రుచిగా ఉన్నది, కారంగా ఉన్నదో, లేదా మంచిగా టేస్టీగా ఉన్న, ఇప్పుడు ఉదాహరణకి ఉదయాన్నే సర్ది తాగుతున్నారు అనుకుందాం, వాడు మంచిగా ఉన్న కమ్మగా ఊరగా కలుపుకొని తాగేసాడు అనుకోండి, మధ్యాహ్నం డీహైడ్రేషన్ వస్తుంది. డీహైడ్రేషన్, నీళ్లు దొరకకపోతే ప్రాణం కూడా పోతుంది. సో ఒక దూర ప్రయాణం ఉన్నప్పుడు ఉదయాన్నే ఏమి తినాలా, ఆ ముందు రోజు కూడా ఏమి తినాలో కూడా అంత జాగ్రత్తగా ఆలోచించేవాళ్ళు. అంత స్మార్ట్నెస్ ఆ రోజుల్లో. హెల్త్ యాప్స్ ఎక్కడివి ఆ రోజుల్లో? మేము కూడా ఈరోజు కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అని చెప్తూ ఉంటాను. ఆ రోజుల్లో ఎక్కడివి ఇవన్నీ? ఇంతమంది డైటీషియన్స్ కూడా లేరు అప్పుడు. అసలు న్యూట్రిషన్, మన ఇంట్లో ఉన్న పెద్దమ్మ, అమ్మమ్మ, నానమ్మ, జేజమ్మే మనకు న్యూట్రిషనిస్టు, డైటీషియను, డాక్టర్ కూడా వాళ్ళే. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం ఎవరి మాట వినట్లేదు, మన పిల్లలు కావచ్చు, ఎవరి మాట వినట్లేదు. కాబట్టి మనమే కాన్షియస్ డెసిషన్ మేకింగ్లోకి రావాలి, రెస్పాన్సిబుల్గా, స్వతహాగా ఆలోచన విధానాన్ని మెరుగు చేసుకోవాలి, కక్కుర్తి పడకూడదు. చాలా సందర్భాలలో మనం చూస్తూ ఉంటామండి, ఒకడు కొనిస్తాడు, వీళ్ళందరూ తాగుతూ ఉంటారు. అంటే వీడికి వద్దని తెలుసు, అయినా కూడా వీడు కొనిస్తున్నాడు కాబట్టి వద్దంటే మళ్ళీ దొరకదుగా. సో మొహమాటం ఒకవైపు, ఉచితంగా వస్తుందని ఇంకొక వైపు, కక్కుర్తిపడి తాగేయటం. మళ్ళీ ప్లీజ్ డోంట్ టేక్ మీ అదర్వైజ్, నేను విత్ గ్రేట్ రెస్పెక్ట్ టు ఎవ్రీ సిటిజన్ ఐఎమ్ మెన్షనింగ్ దిస్. మీ బాడీకి ఏది అవసరం అది తీసుకోండి. రెస్పెక్ట్ యువర్ బాడీ, రెస్పెక్ట్ యువర్ బాడీ. సో ఎండాకాలంలో మీరు అడిగిన యాక్చువల్ ప్రశ్న, ఏం తాగాలి, ఏం తినాలి మిట్ట మధ్యాహ్నం అని అడుగుతున్నారు. దయచేసి వాటర్ బాగా తాగుతూ ఉండండి. దాహం వేసిన తర్వాత, నీరసం వేసిన తర్వాత నీళ్లు తాగటం కాదు, అంతకు అర్ధగంట ముందే లీటర్ నీళ్లు, 1/2 లీటర్ నీళ్లు పడి ఉండాలి. చల్లగా తాగామనుకోండి, త్రాగటానికి బాగుంటుంది కానీ మన దాహాన్ని తీర్చవు, ప్లస్ బాడీకి అది స్ట్రెస్. చల్ల నీళ్ళు, ఐసేసిన నీళ్లు తాగారనుకోండి, పొట్టకి పని, విపరీతమైన పని, శ్రమ. సో రూమ్ టెంపరేచర్ వాటరే తాగాలి. సార్ మరి నాకు అక్కడ వెచ్చగా ఉన్నాయి సార్ నీళ్ళు అనొచ్చు, పర్వాలేదు, ఆ వెచ్చ నీళ్ళే తాగండి, ఏం కాదు, పొట్టకు హాయిగా ఉంటుంది. ఇమ్మీడియట్గా వాటర్ అబ్జర్వ్ అయిపోయి ఇమ్మీడియట్గా మీకు ప్లాస్మాలోకి వాటర్ వెళ్ళి డీహైడ్రేషన్ తగ్గిస్తుంది. అదేవిధంగా కొబ్బరి నీళ్ళు బెస్ట్. డయాబెటీస్ పేషెంట్ అయినా పర్వాలేదు, షుగర్స్ కంట్రోల్లో ఉన్నవారు ఒక కొబ్బరి బొండం తాగటం వల్ల తప్పేం లేదు. ఒకటి ఎందుకంటే అందులో మనకు పొటాషియం, మిగతా విలువలన్నీ కూడా ఉంటాయి. పల్చని మజ్జిగ కూడా ఎవరికైనా మంచిదే, బట్ ఉప్పు చాలా తక్కువ ఉంటే మంచిది. మంచిగా నిమ్మకాయ పిండుకోండి. మీకు నిజంగా టేస్ట్ బడ్స్ని సాటిస్ఫై చేయాలనుకుంటే మంచి నిమ్మకాయ పిండండి, తెలిసిపోతుంది దానికి. సో వాటర్ మస్ట్ అనుకున్నాం, బటర్ మిల్క్ అనుకున్నాం, కోకోనట్ వాటర్ కూడా మంచిది అనుకున్నాం. నెక్స్ట్ ఫుడ్ కూడా డిలే అవుతుంది. వాటర్ మెలన్, మస్క్ మెలన్, జామకాయ ఇట్లాంటివి కూడా తినచ్చుగా. మనకు అదే రాజమండ్రి అని పేరు ఎత్తారు. మంచి జామకాయలు దొరుకుతాయి రాజమండ్రిలో, ఎంత అద్భుతంగా ఉంటాయి టేస్ట్. అసలు రాజమండ్రి వైపు పండిన ఫ్రూట్స్ కానివ్వండి, కొన్ని కాయగూరలు కానివ్వండి, లేకుంటే ఆకుకూరలు కానివ్వండి, ఎంత రుచిగా ఉంటాయి. సో కాబట్టి మంచిగా ఫ్రూట్ తిందాం అండ్ ట్రై టు గో ఫర్ లోకల్. మనకు ఈరోజు నిన్న మొన్న చెట్లోంచి తీసినవి అనుకోండి, చాలా మంచిది.
అండ్ మామిడికాయ ద్వారగా మాగిన మామిడికాయలు కూడా కట్ చేసి పీసెస్ కింద అమ్ముతూ ఉంటారు. డయాబెటీస్ పేషెంట్స్ మామిడికి ద్వారగా మాగింది, పచ్చిగా మాగింది ఈ సీజన్లో ప్రస్తుతం. అంటే మందు పెట్టి మాగినేటివి కాదు, కొంచెం పచ్చిగా ద్వారగా న్యాచురల్గా మాగినేటివి. సాల్ట్ వేయకుండా తీసుకొని కట్ చేసుకొని తినండి. సాల్ట్ వద్దు, ఓకే, సాల్ట్ వద్దు. తప్పనిసరి పరిస్థితి లైట్గా వేసుకోండి సాల్ట్ ఆర్ దట్ పచ్చి మిరప్పొడి లైట్గా నింపేయకండి, లైట్గా చాలు, అంతే. తర్వాత మనకి ఈ విధంగా మనం చూసుకుంటే మంచిదండి. వెరీ సింపుల్గా చెప్పాను నేను, వెరీ సింపుల్గా చెప్పాను. ఎందుకంటే మీరు ప్లెయిన్ సోడా తాగొచ్చా అని అడగచ్చు క్వశ్చన్. ప్లెయిన్ సోడాలో కూడా కార్బొనేటెడ్ డ్రింక్, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. సో అది కూడా మళ్ళీ మన దాహాన్ని తీర్చదు. మీరు ఆ సోడా ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ నీళ్ళ దాహం వేస్తుంది. మళ్ళీ వెళ్ళేసి మీరు ఆ మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కొని మళ్ళీ ఫైనల్గా అది తాగుతారు మళ్ళీ. అంటే మనము ఈ ప్లెయిన్ సోడా కావచ్చు, కొన్ని ఫ్రూట్స్, ఇప్పుడు బనానా ఇలాంటివి ఏంటంటే డైజెషన్ కోసం కూడా చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. జీరా సోడా కానీ ఇలాంటివి. మనము ఏ నేపథ్యంలో మాట్లాడుతున్నాం, ఇప్పుడు అక్కడ డైజెషన్ అయ్యేటప్పుడు అసిడిక్ మీడియం అవసరం కాబట్టి కొంతమందికి అక్కడ సోడా తాగితే జీర్ణం బాగా అవుతుందని వాళ్ళ కాన్సెప్ట్ అక్కడ. సో మనం ఆ టాపిక్ టచ్ చేయట్లేదు. అంటే ఒక పక్క దాహం తీరుతుంది, ఒక పక్క నాకు డైజెషన్ అవుతుంది, సోడా ఇస్ ద బెస్ట్ కదా అని. ఓకే, అగ్రి. అంటే ఒక లంచ్ చేసేసారు అనుకుందాం, ఒక మంచి బిర్యానీయో మంచి హెవీ ఫుడ్ తినేసారు అనుకోండి, ఆ తర్వాత సోడా తాగితే మీకు కంఫర్ట్గా అనిపిస్తుంది. యాక్చువల్గా మన టాపిక్ ఏంటి, అది ఇంకా ఇంటెన్సిటీ పెరుగుతుంది కదా, మనం స్పైసీ ఫుడ్ తిని అవన్నీ తిని ఇంకా దాహం ఎక్కువ వేసేస్తుంది. అంత దాహం వేసిన దానికి అన్ని నీళ్లు తాగినా కూడా మళ్ళీ అరుగుదల డిలే అయిపోతుంది. మీరు ఫుడ్ తర్వాత నీళ్ళు ఎక్కువ తాగకూడదు కదా. సో ఆ కాంటెక్స్ట్లో సోడా వేరే, మనం ఆ టాపిక్ టచ్ చేయట్లేదు, అది మళ్ళీ కొంచెం కాంట్రవర్షియల్ అవుతుంది. మనం మాట్లాడుతున్నది న్యాచురల్గా డీహైడ్రేషన్కి మనం లిక్విడ్ తాగాలనుకుంటున్నాం. సో ఏ లిక్విడ్ బెస్ట్ అనే టాపిక్లోకి వచ్చినప్పుడు ఈ కొబ్బరి బొండం అనుకున్నాం, మజ్జిగ అనుకున్నాము, పల్సని మజ్జిగ అనుకున్నాం, అండ్ వాటర్ అనుకున్నాం. సో సోడాని ఎందుకు నేను టాపిక్ తీసానంటే అది కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కాబట్టి ఒకవేళ మనం కానీ సోడా తాగినా, లస్సీ తాగినా, లేదా ఏదైతే మిగతాటి ఉప్పు పంచదారతో కలిపినటివి ఏది తాగినా సరే ఒక గ్లాసు, ఇది ఫినిష్ అయిన తర్వాత మనకు దాహం తీరదు. మళ్ళీ మీరు వెళ్ళి మినరల్ వాటర్ 1/2 లీటర్ కొనుక్కొని ఫైనల్గా మళ్ళీ ఆ నీళ్ళు కూడా తాగుతారు చూడండి. ఎందుకంటే బాడీ మెకానిజం అలా వర్క్ అవుతుంది. నేను మెడికల్ కాంటెక్స్ట్లో నేను మాట్లాడుతున్నాను అంతే. నేను ఎవరికి అగెయిన్స్ట్ కాదు, నేను ఎవరికి ఇది కాదు, నేను న్యూట్రల్గా మాట్లాడుతున్నాను. నేను మీరు థింక్ చేయండి విచ్ ఈస్ ద రైట్ థింగ్ ఫర్ యూ అన్నట్టుగా నేను మిమ్మల్ని అవగాహనలోకి తీసుకొస్తున్నా. డెసిషన్ అల్టిమేట్, యు ఆర్ ద కింగ్, మీరే రాజు మీరే మంత్రి. సో రైట్ డెసిషన్ తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి, క్షేమంగా ఉండండి, అంతే. అందరం కోరుకునేది కూడా అదే. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.